నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో నంబర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 1 2 3 4 5 6 అని వాటిల్లో మీరు ఈ నెంబర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ లక్కీ కలర్స్ ఈ విధంగా పెట్టుకుంటారు. అందుకే వెహికల్కి కూడా ఈ నెంబర్ పెట్టుకుంటారు అండ్ కాంటాక్ట్ నెంబర్కి సంబంధించింది కూడా ఈ విధంగా ఉంటుంది. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్స్కి సంబంధించిన వాటిలో కూడా ఈ విధంగా ఉండాలి అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంటూ ఉంటారు. సో ఎక్కువగా అడిగినటువంటి విషయం 13th నెంబర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అటు కెరీర్ మొత్తం చూసుకున్నా, క్యారెక్టరిస్టిక్స్ వైజ్ చూసుకున్నా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 13వ నంబర్ మంచి నంబరా చెడు నంబరా? 13న పుడితే దోషమా అరిష్టమా? చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఇది చాలాసార్లు మనము సుమన్ టీవీ ప్రేక్షకులకి మనం క్లారిఫై చేసినప్పటికీ ఇంకా చాలామంది పెడుతున్నారు, సార్ మా అబ్బాయి 13న పుట్టాడు, ఏమన్నా దోషమా? సో మా అబ్బాయి పేరులో 13వ నంబర్ ఉంది, దోషమా? సో పేరులో 13వ నంబర్ వస్తే 13 అంటే 1 3, 1 సూర్యుడు, 3 జూపిటర్. జూపిటర్ దేవతల గురువు. 1 3 పక్కపక్కన ఉంటే సూర్యుడు జూపిటర్లో ఉన్న శక్తినంతా లాగేసుకుంటాడు, అంటే దేవతల్లో ఉన్న శక్తినంతా లాగేసుకుంటాడు. దేవతల గురువు కదా 3 అంటే, జూపిటర్ అంటే. సూర్యుడు 3ని ఖాళీ చేసేస్తాడు, అంటే దేవతల్ని అక్కడ లేకుండా చేసేస్తాడు. సో దేవతల్లో ఉన్న శక్తినంతా తీసేసుకుంటాడు. అక్కడ ఏమవుతుందంటే దేవతలు లేకుండా పోతే అక్కడ ఎవరుంటారు? సో దేవతలు రాక్షసులు. అక్కడ దేవతలు లేనప్పుడు చెడు చేరుతుంది. 13వ నంబర్ని అందుకే డెత్ నంబర్ అంటారు. అంటారు కాదు, 13 నంబర్ డెత్ నంబరే. 13వ నంబర్ ఎక్కడొచ్చినా కూడా వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నా ఒక్కసారిగా కూలిపోతారు, పడిపోతారు, పాడైపోతారు. కొంతమంది కష్టపడినా ఫలితం ఉండదు, కొంతమంది ప్రైమ్ మినిస్టర్లుగా ఉంటారు, ఒక్కసారిగా పడిపోతారు. సో మామూలు వాళ్ళకి తీసుకుంటే సినిమా యాక్టర్ దివ్య భారతి, దివ్య ప్లస్ భారతి, కీ కాంపౌండ్ నంబర్ 13వ నంబర్. ఈ 13ని అకాల మృత్యు, 19 ఏళ్లకే యాక్సిడెంటల్ డెత్. ఎందుకంటే సూర్యుడు జూపిటర్ పక్కన కూర్చున్నప్పుడు సూర్యుడు జూపిటర్ని ఖాళీ చేసి శక్తిని తీసేసుకొని అక్కడ మృత్యు లాంటి వాతావరణం. అంటే ఆ ఇంట్లో 13 నంబర్ ఇంట్లో ఆనందం ఉండదు. సో చాలా దగ్గరలో 13 నంబర్ ఉండదండి. అపార్ట్మెంట్స్ కడుతుంటే ఫారెన్లో అయితే కామను 12వ ఫ్లోర్ తర్వాత 14వ ఫ్లోర్, ఫ్లైట్లో 12వ సీట్ తర్వాత 14వ సీట్, 13వ సీట్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా దగ్గరలో అపార్ట్మెంట్స్ చూస్తున్నాను, 12వ ఫ్లోర్ తర్వాత 14వ ఫ్లోర్, 13వ ఫ్లోర్ ఉండదు. చాలా సినిమాలు కూడా వచ్చాయి, 13, 13th ఫ్రైడే, చంపేస్తుండడం, చావులు, ఇవన్నీ చుట్టూ తిరుగుతుంది కథ. సో 13వ నంబర్ రియల్గానే డెత్ నంబర్. డెత్ మేబీ ఇన్ హెల్త్, హెల్త్ బాగుండదు. డెత్ మేబీ ఇన్ వెల్త్, డబ్బు బాగుండదు. డెత్ ఇన్ రిలేషన్స్, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అండ్ ఫైనల్లీ రియల్లీ డైయింగ్. సో స్టెప్స్ ఉంటాయి దీంట్లో కూడా. 13గా నేరుగా చనిపోతారని కాదు. కొంతమందికి పుట్టుకు కూడా బాలినప్పుడు అర్లీ డెత్ ఉంటుంది, పుట్టుకు బాగున్నప్పుడు నరకం లాంటి జీవితం, అబ్బా ఏం జీవితం రా నరకంలా ఉంది, ఈ 13వ నంబర్ రావడం వల్ల. సో దివ్యభారతికి అకాల మృత్యు. అంత ఫేమస్ అయ్యి కూడా 13. ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, RAJIV, రాజీవ్లో 24 నంబర్, 2 + 4 6. గాంధీలో 34 నంబర్, 3 + 4 7, 6 + 7 13 నంబర్. ఇదే నంబర్ మన రాహుల్ గాంధీలో ఉంది, 24 + 34. ఇదే నంబర్ సంజీవ్ గాంధీలో కూడా. సో 24 + 34. సో రాహుల్ గాంధీ గారికి 53 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ 13 వల్ల ఒకటి లేట్ చేస్తుంది, రిలేషన్స్ పాడు చేస్తుంది, అనుకున్న టార్గెట్స్ రీచ్ కాకుండా చేస్తుంది, బాగా కష్టపెడుతుంది, బాధ పెడుతుంది. సో 13 నంబర్లో ఎవరున్నా కూడా ఆ పేరులో ఒక అక్షరం ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది. ఇట్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ డెత్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్, ఇన్ రిలేషన్స్. 13వ తేదీ పుట్టవచ్చా? 1 to 31 డేస్లో 13న పుట్టినా 31న పుట్టినా ఎలాంటి దోషం లేదు. సో 13న పుట్టిన ఓవైసీ గారు కానీ, కవిత గారు కానీ, ఒకరు ఎంపీగా, ఒకరు ఎమ్మెల్సీగా, ఇంకా చాలామంది ఉన్నారు. ఈవెన్ సినిమా యాక్టర్ శ్రీదేవి కూడా 13నే పుట్టారు. సో మంచి పేరు, కీర్తి, డబ్బు అన్నీ చూశారు ఆమె. సో 13న పుట్టిన వాళ్ళకి ఉండేదేమంటే
క్రమశిక్షణ. రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. బట్ వీళ్ళకి ఒక్కటి మిస్ అవుతుంటుంది, లక్ మిస్ అవుతుంటుంది, అదృష్టం మిస్ అవుతుంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళకి అదృష్టం రావాలి అంటే పేరులో ఉంచి రావాలి. పుట్టుకలో అన్నీ ఉంటాయి, అంటే పొలం బాగుంది, నీళ్లు ఉన్నాయి, కూలి వాళ్ళు బాగా దొరుకుతారు, అన్నీ బాగున్నాయి, కానీ కరెంట్ లేదన్నట్టు. కరెంట్ లేనిదే వాటర్ ఎంత ఉన్నా వేస్ట్ కదా. సో 13న పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం అన్నీ ఉన్న అదృష్టం ఉండదు. అసలు ఉండాల్సింది అదృష్టమే. అదృష్టం ఉంటే కానీ ఏది జరగదు. కొంతమంది కొంచెం తెలివి తక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ పడుతుంటారు, బట్ అదృష్టవంతులుగా ఉంటారు. ఏం నెక్క తోక వచ్చాడు రా అనుకుంటుంటారు, ఏం చేసినా కలిసి వచ్చేస్తుంటుంది, లక్షలు కోట్లు సంపాదించేస్తారు. సో 13న పుట్టిన వాళ్ళకి పేరు బాగా పెట్టుకోగలిగితే వాళ్ళకి తిరుగు ఉండదు. సో 13వ నంబర్లో ఉన్న వాళ్ళు, నేను పేరు చూసి 13 ఉందని చెప్పినప్పుడు యుద్ధ ప్రతిపదిన పేరులో అక్షరం మార్పు చేసుకొని, నేను మార్చిన ఈ స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని పంచభూతాలకు చూపించుకొని వాళ్ళ దీవెనలు పొంది అదృష్టవంతమైన లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్కి మంచి ముహూర్తం కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, లోగో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటి మీద కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అండ్ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి వాళ్ళ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక్కసారిగా కూలిపోతుంది. నేను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూశాను. 50 ఏళ్ళకి జీవితం మళ్ళా స్టార్ట్ చేయాలి, 0 అయిపోయినామని చెప్పిన వాళ్ళు. అన్ని రోజులు బాగున్నారు కదా, పేరులో అంతవరకే పెట్రోల్ ఉంది, అంతవరకే ఎనర్జీ ఉంది, అంతవరకే లాగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సౌందర్య 33,000 వరకు చాలా బాగుంది, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది. సో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా, సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోవడం 40కి అంతా, శ్రీదేవి గారు చూడ ఎంత దుర్మరణం, ఎలా ఊహించుకుంటామా, బాత్రూంలో పడిపోయి చనిపోతాను, నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది, కిందకి పాడేస్తుంది, మనిషిని లేకుండా చేస్తుంది, యాక్సిడెంట్స్ చేపిస్తుంది. సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే, సెల్ ఫోన్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుంది, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పంపించండి. ఒక నంబర్కే పంపించండి, ఒక నంబర్కి ఇంకొక నంబర్కి 3 నంబర్లకు పంపించండి దయచేసి. మీరు పంపించాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9703335056 9703335056. ఈ 3 వాట్సాప్ నంబర్లో ఏ ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి. నేను పేరు చూశాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఆన్లైన్లోనే చేస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. సో మీరు మీ పేరు బాలేదన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.